గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు N3 మిడ్ డే న్యూస్. నేను స్వాతి. N3 న్యూస్ లో వచ్చిన ఓయోలో మారిన విశ్వవిద్యాలయం హాస్టల్ కథనంపై VSU రిజిస్ట్రార్ సునీత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె N3 న్యూస్ తో మాట్లాడుతూ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి డిస్మిస్ చేశామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. N3 న్యూస్ వెలుగులోకి తెచ్చిన ప్రత్యేక కథనం. ఓయోలా మారిన విశ్వవిద్యాలయం హాస్టల్పై విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సునీత స్పందించారు. ఆమె N3 న్యూస్ తో మాట్లాడుతూ జరిగిన సంఘటన తన దృష్టికి రావడంతో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నామని, బాయ్స్ హాస్టల్లో జరిగిన సంఘటనపై బాధ్యులైన విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి డిస్మిస్ చేశారని, అక్కడ సెక్యూరిటీగా ఉన్న వారిని విధుల నుంచి తప్పించామన్నారు. కేర్ టేకర్లుగా ఉన్న వారిని మందలించడం జరిగిందని, అంతేకాకుండా వీరితో పాటు మరో 7 విద్యార్థులను 10 రోజుల పాటు విశ్వవిద్యాలయం నుండి సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. దీనితో పాటు మరికొందరు కేర్ టేకర్లను త్వరలో రిక్రూట్ చేసుకుంటున్నారని, సెక్యూరిటీ సిబ్బందిని పెంచి మరింత పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు. రాబో రోజుల్లో ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏవైతే హాస్టల్ రూల్స్ని అతిక్రమిస్తూ జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఉన్నాయండి. ఆ సంఘటనలో పాలు పంచుకున్నటువంటి 2 విద్యార్థుల్ని కళాశాల నుంచి రెస్టిగేట్ చేయడం జరిగింది. వాళ్ళకి టీసీ ఇచ్చి పంపించేస్తున్నాము. సో మిగతా 7 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు చేసిన చర్యలు తీవ్రత అనేది కొంచెం పరిగణలోకి తీసుకొని మొదటి తప్పుగా వాళ్ళని 10 రోజులు కళాశాల సంబంధించిన కార్యక్రమాలు అంటే అకాడమిక్ కానీ హాస్టల్లో కానీ వాళ్ళు ఉండకుండా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ 10 రోజులు వాళ్ళు కళాశాలలో ఏ కార్యక్రమాల్లో కూడా భాగస్వామి అవ్వకూడదండి. ఆ తర్వాత ఇలాంటి ప్రవర్తన వాళ్ళు కానీ పునరావృతం చేసినారంటే కానీ వాళ్ళు పూర్తిగా టీసీ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇక్కడ మా యొక్క విశ్వవిద్యాలయంలో ఇట్లా గర్ల్స్ హాస్టల్ కావచ్చు, బాయ్స్ హాస్టల్ కావచ్చు, ఎక్కడైనా సరే క్రమశిక్షణ చర్యలకు ఎటువంటి విద్యార్థి పైన సరే ఎప్పుడైతే హాస్టల్కి సంబంధించిన రూల్స్ అతిక్రమిస్తే తీసుకోవడానికి మేము వెనుకాడము. సో ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి విన్నవించడంటే మీరు రూల్స్ని అతిక్రమించకుండా హాస్టల్ని యూనివర్సిటీ యొక్క డెకార్ మెయింటైన్ చేసేదాన్ని చూడండి. ఎలాంటి ప్రచారం ఆర్భాటం లేకుండానే ఆలయ అభివృద్ధి పేరుతో చైర్మన్, పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం చేసేశారు. అయితే ఆలయంలో చైర్మన్ నియామక వివాదం ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. న్యాయస్థాన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలా హడావిడిగా ప్రమాణ స్వీకారం చేయడంపై అటు ప్రజల్లో, నాయకుల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. చూడాలి మరి న్యాయస్థానం దీనిపై ఎలా స్పందిస్తుందో. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని శ్రీ చెంగల్లమ్మ పరమేశ్వరి దేవస్థానంలో చైర్మన్ నియామక వివాదం న్యాయస్థానంలో కొనసాగుతుండగానే కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దేవస్థాన పాలక మండలి చైర్మన్ ఎంపిక ప్రక్రియపై వివాదంలో ఉంది. ప్రస్తుతం న్యాయస్థాన పరిధిలో నడుస్తోంది. అయితే నేరుగా పాలక మండలి చైర్మన్ హోదాలో ప్రమాణ స్వీకారం చేయించడం చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందని భావించిన అధికారులు, నాయకులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. మంగళవారం పెద్దగా ప్రచారం, హంగామా లేకుండా హడావిడిగా ఆలయ అభివృద్ధి కమిటీ అనే కొత్త పేరుతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పూర్తి చేశారు. కోర్టు వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే అభివృద్ధి కమిటీ ముసుగులో ఈ కార్యక్రమాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించారని స్థానికులు, విమర్శకులు ఆరోపిస్తున్నారు. న్యాయస్థాన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలా హడావిడిగా ప్రమాణ స్వీకారం చేయించడంపై అటు ప్రజల్లో, నాయకుల్లో అనేక అనుమానాలు పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులు కమిటీలో స్థానం దక్కకపోవడంతో ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పోలీస్ శాఖలో 2 అధికారుల మధ్య వివాదం ఇప్పుడు సంచలనంగా మారింది. తనపై అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సీఐ దేవానందం దాడి చేశారని, ఈ ఘటనలో తన కుడి చేయికి ఫ్రాక్చర్ కాగా కంటికి కూడా గాయం అయిందని రిటైర్డ్ ఆర్ఎస్ఐ ఎస్పీ రామకృష్ణ ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ డీఐజీ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా పోలీస్ శాఖలో 2 అధికారుల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. తనపై సీఐ దాడి చేసి గాయపరిచారని రిటైర్డ్ ఆర్ఎస్ఐ ఎస్పీ రామకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు రామకృష్ణ నగరంలోని రామ్నగర్ కార్తికేయ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న రామకృష్ణ విలేకరుల సమావేశంలో తన వాదనను మీడియా ముందుంచారు. జూలై 30న అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సీఐకే దేవానందం తనపై దాడి చేశారని, లాఠీతో కొట్టడంతో కుడిచేతికి ఫ్రాక్చర్ అయ్యి కంటికి గాయం అయ్యిందని రామకృష్ణ ఆరోపించారు. గాయాల అనంతరం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరుసటి రోజు డీఐజీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించిన రామకృష్ణ
తనపై దాడి జరిగినప్పటికీ తనకే అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఐ దేవానందం భార్య రూప మీడియా ముందుకొచ్చి తనపై అసత్య ఆరోపణలు చేశారని కూడా రామకృష్ణ ఆరోపించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియకుండానే తనపై తప్పుడు ప్రచారం జరిగిందని అన్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా తన వాదనను వినకుండా ఏకపక్షంగా వార్తలు ప్రసారం చేశారని రామకృష్ణ విచారం వ్యక్తం చేశారు. మీడియా నిష్పాక్షికంగా వ్యవహరించి అన్ని కోణాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. చివరిగా ఈ ఘటనపై జిల్లా ఎస్పీ జగదీష్, డీఐజీ సమగ్ర విచారణ చేపట్టి తనకు న్యాయం చెయ్యాలని రిటైర్డ్ ఆర్ఎస్ఐ రామకృష్ణ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మాకు మా ఇంటి ఎదుర్కొండవలసిన సిఐ గారు దేవానందం గారు, అతను ఒక ఫ్యామిలీ అంటే వాళ్ళ భార్య రూపాదేవి గారు కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, పొగలు పెడతా ఉన్నారు, తర్వాత స్ప్రే కొడుతున్నారు. దానివల్ల నేను శారీరకంగా ఇబ్బంది పడ్డాను. లివర్ చెడిపోయింది, పాన్క్రియాస్ ఆపరేషన్ జరిగింది, కళ్ళపైన స్ప్రే కొట్టడం వల్ల కళ్ళు చెడిపోయినవి, ఆపరేషన్ కూడా చేయించుకుని ట్రీట్మెంట్లో ఉంటున్న పరిస్థితుల్లో నా బాధను వ్యక్తం చేశాను. వెళ్ళేటప్పటికల్లా ప్రతిసారి వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు. 2 సార్లు ఏం చేస్తుంటే రిక్వెస్ట్ చేసుకుంటే 2 సార్లతో చేతులతో కొట్టారు, తప్పించుకున్నాము. 3వ సారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. 6 మంది ఇన్స్పెక్టర్లకి డిఎస్పీ ప్రమోషన్ వస్తుందని, అందులో ఇతను కూడా ఉన్నాడని, ఈ ప్రమోషన్ వచ్చిన తర్వాత ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఇతనికి సస్పెన్షన్ చేస్తే బాగుంటుందని కొన్ని సూచనలు సలహాలు వచ్చినట్టున్నాయి. దీనికి డిఐజీ మేడం ఒప్పుకోలేదని తెలిసింది. ఆ విషయం తెలిసిన తర్వాత ఈ విషయం ఎందుకు నేను నా మీడియా మిత్రులకు చెప్పకూడదు, ఏమాత్రమైన సహాయం జరుగుతుందేమో నా కేసు విషయంలో అనే ఒక మంచి అభిప్రాయంతో పాటు గొప్ప నమ్మకంతో పాటు ఈరోజు నేను మీడియా మిత్రులకి అడుగుతున్నాను. ఫ్రిడ్జ్ పేలి నలుగురికి తీవ్ర గాయాలైన విషాద సంఘటన గోపీదిన్నెలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడ్డ వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం గోపిదిన్నెలో రిఫ్రిజిరేటర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు 4 తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు గోపిదిన్న హరిజనవాడకు చెందిన పవిత్ర రెఫ్రిజిరేటర్ డోరు తెరవడంతో ఒక్కసారిగా పేలిన ఫ్రిడ్జ్ మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు పవిత్ర తమ్ముడు ప్రకాష్, తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన తంబళ్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నైట్ రిఫ్రిజిరేటర్ లీక్ అయ్యేసి రిఫ్రిజిరేటరా సిలిండరా? రిఫ్రిజిరేటరే సార్. వాసన వస్తుందని మా వైఫ్ డోర్ తీసేదానికి పోతే ఒకటేసారి బ్లాస్ట్ అయిపోయింది. లోపల ఎవరెవరు ఉన్నారు? లోపల మా అల్లుడు ఉన్నాడు సార్. మీ అల్లుడా? మా అల్లుడు పేరు ప్రకాష్. మీరు? నా పేరు శివకుమార్. మీరు బయట పడుకుంటున్నారా? ఎవరెవరు బయట పడుకున్నారు? నేను, మా భార్య, నా మేనకోడలు. మీ భార్య పేరు? పవిత్ర. పుంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను మోటార్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ స్పాట్లోనే దుర్మరణం చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు సమీపంలోని రాంపల్లి శాంతినగర్ వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు సమాచారం మేరకు ఈడిగిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి తండ్రి సుబ్బారాం వ్యక్తిగత పనుల నిమిత్తం కొడుకుతో కలిసి ద్విచక్ర వాహనంపై పుంగనూరుకు వస్తుండగా రాంపల్లి సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ప్రమాదంలో గాయపడిన మహిళ మీనా, భర్త భాస్కర్ పుంగనూరు శాంతినగర్ కు చెందినవారు కాగా స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన ఇద్దరిని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ లక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. తీవ్ర గాయాల పాలైన మీనకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి వైద్యశాలకు రెఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ వ్యక్తి ఫుల్గా మద్యం సేవించి ఆ మత్తులో హైవేపై కాసేపు హంగామా చేసిన సంఘటన వరికుంటపాడులో చోటు చేసుకుంది. దీంతో రహదారిపై ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే స్థానికులు స్పందించి మందుబాబును పక్కకు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వరికుంటపాడు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో
కనియంపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫుల్గా మద్యం సేవించి జాతీయ రహదారిపై వాహనాలకు అడ్డంగా పడుకోవడంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. హైవేపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని రహదారి పక్కకు తరలించడంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. ఈ ఘటనతో బస్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరికుంటపాడు మండల కేంద్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ మద్యం దుకాణాల కారణంగానే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆరోపించారు. అక్రమ మద్యం విక్రయాలపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే పరిస్థితులను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. కలువాయి బస్టాండ్లో జాతీయ పక్షి నెమలి ప్రత్యక్షమయ్యింది. ఆ నెమలి పురువిప్పి నాట్యం ఆడుతుండటంతో ప్రజలు మంత్రముగ్ధులైపోయారు. ఆ అందాలను ప్రజలు తమ ఫోన్లలో తీసి భద్రపరుచుకున్నారు. అడవుల్లోనూ జలాశయాల ఎగువ భాగం కనుమల్లోనూ అరుదుగా కనిపించే నెమలి పురవీధుల్లో పురువిప్పి నాట్యం ఆడుతూ నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్లో తన సోయగాలతో జనాల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇది చూసిన జనం ఒక్కసారిగా నిశ్చయిష్టులయ్యారు. ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచే నెమలి కన్నుల ముందు ప్రత్యక్షం కావడంతో ఆనందంతో తిలకించారు. జనాల మధ్య నెమలి కనిపించడంతో అందరూ ఆనందపరవశులయ్యారు. ఈ అరుదైన దృశ్యం నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. ఎక్కడ్నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు గాని నెమలి జనావాసాల మధ్యకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కొందరు యువకులు ఆ నెమలిని సురక్షితంగా పట్టుకుని పోలీసుల సమక్షంలో అటవీశాఖ అధికారులకు అప్పగించారు. బస్టాండ్లో కనిపించిన నెమలిని చూసేందుకు జనం ఎగబడమే కాదు, ఈ అందమైన దృశ్యాన్ని తమ ఫోన్లలో తీసి భద్రపరుచుకున్నారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఇప్పుడు ఒకటయ్యారు. గత 2 ఏళ్లుగా ప్రేమించుకుని కొన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ ఎదిరించి దేవుని సన్నిధిలో అందరి సమక్షంలో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ లవ్ స్టోరీ ఎక్కడో తెలుసుకోవాలంటే N3 న్యూస్ చూడాల్సిందే. తిరుపతి జిల్లా డక్కిలి మండల పరిధిలో ఓ ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యింది. సాంబశివరావు, శ్రీనిధి గత 2 ఏళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవితాంతం కలిసి ఉండాలనే లక్ష్యంతో తమ బంధాన్ని కొనసాగించారు. వారి ప్రేమ వివాహానికి తల్లిదండ్రుల వల్ల పలు అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రేమ అనేది కేవలం ఆకర్షణతో ముగిసిపోయే బంధం కాదని, బాధ్యతతో కూడిన జీవిత ప్రయాణమని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. ప్రేమించిన వ్యక్తిని జీవితాంతం సంతోషంగా ఉంచాలంటే పరస్పర నమ్మకం, అవగాహనతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా ఎంతో అవసరం. కొందరు యువత ప్రేమ కోసం కష్టపడి ఉద్యోగాలు సాధించి తమ కాళ్లపై తాము నిలబడి కుటుంబాల అంగీకారంతో లేదా ఎదురైన సవాళ్లను అధిగమించి వివాహం చేసుకోవడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ప్రేమ వివాహం సజావుగా జరిగేలా డక్కిలి పోలీస్ స్టేషన్ ఎస్ఐ బ్రహ్మనాయుడు తీసుకున్న చర్యలను స్థానికులు అభినందించారు. ప్రేమించడం ఎంతో మంది చేస్తారు, కానీ ప్రేమను జీవితాంతం నిలబెట్టుకోవడం మాత్రం కొంతమందికే సాధ్యమవుతుంది. ఆ కోవకు చెందిన వారిగా సాంబశివరావు, శ్రీనిధి నిలిచారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వారికి కుటుంబ సభ్యులు, బంధువులు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్తే. నా పేరు పాపయ్య గారు సాంబశివరావు, తన పేరు పూలా శ్రీనిధి. మేము గత 2 సంవత్సరాలుగా బెంగళూరులో జాబ్ చేస్తూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. అలాగే మేము మనస్ఫూర్తిగా వివాహం కూడా చేసుకోవడం జరిగింది. మాది డేవెడ్డిపల్లి గ్రామం, తంది బెంగళూరు పంచాయతీ. నమస్కారం, నా పేరు శ్రీనిధి, అబ్బాయి పేరు సాంబశివ. మేమిద్దరం ఇష్టపడ్డాం. ఎవరు బలవంతం లేకుండానే మా ఇష్టపూర్వకంగా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఎంఆర్పీఎస్ విజ్ఞప్తికి వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి వెంటనే స్పందించారు. తన సొంత నిధులతో మాదిగల శ్మశాన వాటికను అభివృద్ధి చేశారు. దీంతో స్థానిక ప్రజలు మాధవరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో శిథిలావస్థకు చేరుకున్న మాదిగల శ్మశాన వాటికకు కొత్త రూపు లభించింది. పాత తహసీల్దార్ కార్యాలయం వెనుక ఏటికట్టు వద్ద ఉన్న ఈ శ్మశాన వాటిక దాదాపు 600 కుటుంబాలకు ఆధారంగా ఉండగా గత కొంతకాలంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాసవరం గోపాల్ మాదిగ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎంఆర్పీఎస్ విజ్ఞప్తికి స్పందించిన మాధవరెడ్డి తన సొంత నిధులతో శ్మశాన వాటిక పునరుద్ధరణ పనులు చేపట్టి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాసవరం గోపాల్ మాదిగ మాట్లాడుతూ వందలాది కుటుంబాలకు ఉపయోగపడే ఈ శ్మశాన వాటిక సమస్యపై పలుమార్లు అధికారులకు వినతిపత్రాలిచ్చినా స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కలికి మాధవరెడ్డి సకాలంలో స్పందించి శ్మశాన వాటిక రూపురేఖలు మార్చడం అభినందనీయం అని తెలిపారు. మాది ఇది హిందూ మాదిగ శ్మశాన వాటిక. సుమారు 600 నుంచి 700 కుటుంబాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక శిథిలావస్థకు చేరుకుంది. దీని గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో కేఎంఆర్ గారి కలికి మాధవరెడ్డి గారి దాతృత్వంతో ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ క్లీనింగ్ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈ రోజు కూడా మరోసారి కలికి మాధవరెడ్డి గారి దాతృత్వంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. చదువు చేసే కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి గారికి మా కమ్యూనిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రభుత్వంకి పలుసార్లు చెప్పాము కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. మున్సిపాలిటీ అధికారులకి ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చారు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కంపల్సరీ పరిస్థితిలో గతంలో ఎట్టయితే మాకు ఆయన దాతృత్వంతో ఇది చదువు చేసి ఇచ్చాడో అదే క్రమంలో ఈ రోజు కూడా ఆయన మరోసారి దాతృత్వం దాటుకున్నారని అందుకు మేము కృతజ్ఞత. శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నారు. శాశ్వత పరిష్కారం ఉంటే దీనికి అన్ని శ్మశాన వాటికలకి లక్షలాది రూపాయలు కేటాయిస్తున్న ప్రభుత్వాలు కానీ మా శ్మశాన వాటికి మాత్రం ఏ ప్రభుత్వం కూడా స్పందించట్లే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలా, దీనికి ఒక నిధి కేటాయించి మాకు శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. చెంగల్వరాయ స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారు శేషవాహనంలో భక్తులను కనువిందు చేశారు. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ చెంగల్వరాయ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ తిరునాళ్ల రాత్రి చెంగల్వరాయ స్వామివారు అమ్మవార్లతో కలిసి శేషవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. శేషవాహన సేవను వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, ప్రత్యేక పూజల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, తల్లి బొజ్జల బృందమ్మ, దేవస్థానం బోర్డు సభ్యులు గుర్రప్పశెట్టి, ఏఈఓ విద్యాసాగర్, ఆలయ ఇన్స్పెక్టర్ ఏ వెంకటస్వామి, సూపరింటెండెంట్ నాగభూషణం, దేవస్థానం అధికారులు, అర్చకులు, సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.